ఎవరే పిల్లలు, ఈరోజు మనం ఓ మంచి కథ చెప్పుకుందామా? కథ అనగానే మీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది. అసలు ఈ కథలు ఎలా ప్రారంభం అయ్యాయో మీకు తెలుసా? పూర్వం ఇప్పటిలాగా వినోద రవాణా సౌకర్యాలు ఉండేవి కావు కదా. అందువల్ల దూర ప్రాంతాలకి దేశాలకి వెళ్ళిన వాళ్ళు అక్కడ వింతలని, విశేషాలని, సంఘటనలని కథలుగా చెప్పేవాళ్ళు. తీరుబడి సమయాల్లో మన పెద్దవాళ్ళు కాలక్షేపం కోసం చెప్పుకునే కబుర్లు, వింతలు, విశేషాలు, సంఘటనలు వీటన్నింటికి చిలువలు తలువలు చేర్చి కథలుగా చెప్పడం ప్రారంభించారు. కాలక్రమేణా ఈ కథలే అనగనగా ఓ కథలుగా రూపాంతరం చెందాయి. ఇలా రూపాంతరం చెందిన అనగనగా ఓ కథలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకుని బాల సాహిత్యంలో ఒక భాగంగా మారిపోయాయి. ఈ కథలు రాక్షసులు, రాజులు, రాజకుమారులు, ఇంకా సాహస కృత్యాలు అవే కాకుండా అప్పటి ప్రజల నమ్మకాలు, వారి అనుభవాలు, ఇంకా అప్పటి సామాజిక నైతిక విలువల గురించి కూడా వివరిస్తాయి. ఈ కథల్లోని వింతలు, విశేషాలు, సంఘటనలు మిమ్మల్ని ఊహాలోకాల్లో విహరింపచేయడమే కాకుండా మీలో ఆలోచనలను రేకెత్తిస్తాయి, మీ బుద్ధికి పదును పెడతాయి కూడా. అలాంటిదే అక్బర్ బీర్బల్ కథ కూడా. మరి ఇవాళ మనం అక్బర్ బీర్బల్ కథ ఒకటి చెప్పుకుందామా? అక్బర్ మొఘల్ చక్రవర్తి. ఆయన ఆస్థానంలోని మంత్రులందరిలోకి అక్బర్కి సన్నిహితుడు, ఆప్తుడు బీర్బల్. ఒకరోజు అక్బర్ చక్రవర్తి సభ తీర్చి ఉన్నారు. మంత్రులందరూ కూడా ఆయనకి తమ రాజ్య పరిపాలనకి సంబంధించిన విశేషాలన్నింటినీ వివరిస్తున్నారు. మీకు తెలుసు కదా, అక్బర్ చక్రవర్తి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టాడని. అలాగే ఆ రోజు కూడా అందులకి కొన్ని మంచి కార్యక్రమాలని చేపట్టాలనుకున్నాడు. వెంటనే మంత్రులందరినీ అడిగారు, మన రాజ్యంలో ఎంతమంది గుడ్డివారు ఉన్నారో చెప్పమని. కానీ మంత్రులెవరూ కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. అక్బర్ పాదుషాకి కోపం వచ్చేసింది. ఆ రోజు సభకి బీర్బల్ హాజరు కాలేదు. ఏదో పని మీద పొరుగురికి వెళ్లారు. బీర్బల్ గనక సభలో ఉంటే తన చమత్కారాలతోటి, హాస్య చతురతతోటి రాజావారికి కోపం రాకుండా చేసేవారు. కోపంతో ఉన్న అక్బర్ పాదుషా మంత్రులతోటి ఈ రోజు సాయంత్రానికల్లా మన రాజ్యంలో ఎంతమంది గుడ్డివారు ఉన్నారో వివరాలు తెలుసుకుని నా సమావేశ మందిరానికి వచ్చి నాకు చెప్పాలి అని ఆదేశించాడు. మంత్రులందరికీ ఏమీ పాలుపోలేదు. సాయంత్రం అయ్యింది. బీర్బల్ ఊరి నుంచి వచ్చారు. అందరూ బీర్బల్ దగ్గరికి వెళ్లి జరిగిన సంగతి చెప్పారు. అంతేకాదు తమతో పాటుగా సమావేశ మందిరానికి బీర్బల్ ని కూడా తీసుకువెళ్లారు. బీర్బల్, ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? ఇందాకనే వచ్చాను జహాపన. ముఖ్యమంత్రి గారు కబురు పంపిస్తే ఇలా వచ్చాను. మంత్రులయ్యా, మీకు చెప్పిన వివరాలు సేకరించారా? చిత్తం మహారాజా, అది ఒక్క రోజులో తెలుసుకోవడం కష్టం, అందుకని. బీర్బల్, మీకైనా తెలుసా మన రాజ్యంలో ఎంతమంది గుడ్డివారు ఉన్నారో? ఆ వివరాలు చెప్పడం అంత కష్టమైన పనేం కాదు జహాపన. ఇంతకీ తమకు కావాల్సింది కళ్ళున్న గుడ్డివారి వివరాలా, లేక కళ్ళు లేని గుడ్డివారి వివరాలా? ఏమిటి అధిక ప్రసంగం? కళ్ళున్న వాళ్ళు గుడ్డివాళ్ళు ఎలా అవుతారు? జహాపన, నిజానికి మన రాజ్యంలో కళ్ళు లేని గుడ్డివారి కంటే కళ్ళున్న గుడ్డివారే ఎక్కువ మంది ఉన్నారు. ఏమిటి మళ్ళీ అదే సమాధానమా? కళ్ళున్న వాళ్ళు గుడ్డివాళ్ళు ఎలా అవుతారో నిరూపించగలరా? లేదా మాతోనే పరాచకాలు ఆడినందుకు మీకు కఠిన శిక్ష తప్పదు. జహాపన, కళ్ళున్నవారు గుడ్డివారు ఎలా అవుతారో ఇప్పటికిప్పుడు నిరూపించడం కష్టం. నాకు 2 రోజుల గడువు ఇప్పిస్తే అనుభవపూర్వకంగా నిరూపించగలను. సరే, అలాగే మీకు 2 రోజులు గడువు ఇస్తున్నాను. బీర్బల్, ఈలోగా నిరూపించకపోతే మీకు కఠిన శిక్ష తప్పదు. చిత్తం, నేను అదే పని మీద ఉంటాను మహాప్రభు. మీరు కావాలని కష్టాలను కోరికొని తెచ్చుకుంటున్నారు. పాదుషా గారి కోపానికి గురయ్యారు. బీర్బల్, నీ యొక్క చతురోక్తులతో పాదుషా వారి కోపాన్ని తగ్గిస్తావు అనుకున్నాను, కానీ వారి కోపానికి గురయ్యావు. నా గురించి మీరు ఏం దిగులు పడకండి. ముందు మన రాజ్యంలో గుడ్డివారి సంఖ్య ఎంత ఉందో వివరాలు సేకరించండి. అదే పని మీద ఉన్నాను. అన్ని చోట్లకి మనుషుల ద్వారా, పావురాల ద్వారా సమాచారం పంపించాను. పట్టణంలోని గుడ్డివారి వివరాలు 2 రోజుల్లో సేకరించడం పూర్తవుతుంది. కానీ రాజులతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. జాగ్రత్త. నా గురించి మీరు ఏం దిగులు పడకండి.
ముందు మన రాజ్యంలో గుడ్డివారి సంఖ్య ఎంత ఉందో వివరాలు సేకరించండి. మన రాజ్యంలో కళ్ళున్న గుడ్డి వాళ్ళు ఉన్నారని ఎలా నిరూపించగలం? ఎలా నిరూపిస్తారో మీరే స్వయంగా చెద్దురు గాని తినబోతు రుచి అడగడం ఎందుకు? తోపిగా పట్టండి. నువ్వు ఏదో ఒక చమత్కారం చూపి తప్పించుకుంటావన్న నమ్మకం మాకుంది బీర్బల్. కానీ జాగ్రత్త సుమా. సరే, ఇక సెలవు తీసుకుంటాను. బీర్బల్ ఆ మర్నాడు దర్బారుకి వెళ్ళలేదు. ఆ పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉండే 4 దారుల కూడలిలో, అంటే 4 రోడ్లు కలిసే ఒక దారిలో కూర్చున్నాడు. ఆయన చుట్టూరా ఎన్నో జతల చెప్పులున్నాయి. ఆయన పక్కనే కలం కాగితం పట్టుకుని రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ చెప్పుల జతలో నుంచి ఒక జత చెప్పులు తీసుకుని బీర్బల్ ఏకాగ్రతగా కుట్టడం ప్రారంభించాడు. జనసంచారం గల ఆ స్థలంలో బీర్బల్ చేస్తున్న పనిని చూస్తూ కూడా అటుగా వెళ్తున్న జనాలందరూ బీర్బల్ గారు ఏమిటి చేస్తున్నారు అంటూ అడగడం ప్రారంభించారు. ఎవరైతే అలా అడుగుతున్నారో వాళ్ళ పేర్లన్నింటినీ రాయడం మొదలుపెట్టారు. ఇలా సాగుతూనే ఉంది. అయ్యా బీర్బల్ గారు, ఏం చేస్తున్నారు? చెప్పులు కుడుతున్నాను. వీరి పేరు చేర్చండి. పేరేంటి? అయ్యా బీర్బల్ గారు, తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీరి పేరు కూడా చేర్చండి. అయోమయంగా ఉంది. అక్బర్ చక్రవర్తి సాయంత్రం పూట నగర విహారానికి బయలుదేరారు. తిరుగుతూ తిరుగుతూ తిన్నగా బీర్బల్ ఉన్న చోటికి చేరుకున్నారు. ఏమిటిది బీర్బల్? ఏం చేస్తున్నారు? ఈ జాబితాలో పాదుషా వారి పేరు కూడా చేర్చండి. మహాప్రభు, చెప్పులు కుడుతూ ఉన్నాను, అయినా చూస్తూ అడుగుతారేంటి జహాపన? బీర్బల్, మీరు చేస్తున్న పని కనిపిస్తూనే ఉంది. అయినా మా పేరు కూడా జాబితాలో చేర్చమంటున్నారేమిటి? అయినా ఆ జాబితా ఏమిటి? మన పట్టణంలోని కళ్ళున్న గుడ్డివారి పేర్లు. ఇవి చూస్తే తమకే అర్థమవుతుంది. కళ్ళున్న గుడ్డివాడ జాబితా ఏమిటి? ఇందులో మా పేరు కూడా ఉందేమిటి? చిత్తం ప్రభు, నిన్న తమరు కళ్ళున్న గుడ్డివారిని నిరూపించమని ఆదేశించారు. అది నిరూపించడానికే ఇలా 4 రోడ్ల కూడలిలో జనసంచారంలో చెప్పులు కుడుతూ ఉన్నాను. అందరూ నేను చేస్తున్న పనిని చూస్తూనే ఉన్నారు, అయినా ఏం చేస్తున్నామని అడుగుతున్నారు. చివరికి తమరు కూడా అదే ప్రశ్న వేశారు. మరి నేను చేసేది చూస్తూ కూడా ఏం చేస్తున్నామని అడిగిన వారు కళ్ళుండి గుడ్డివారేగా ప్రభు. భళా బీర్బల్, బాగుంది, చాలా బాగుంది. మీ యుక్తికి సమయస్ఫూర్తికి నేను ఎంతో మెచ్చుకుంటున్నాను. అడిగిన దానికి అనుభవపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మంత్రివర్య, బీర్బల్ను సత్కరించడానికి తగిన ఏర్పాట్లు చేయండి. చిత్తం ప్రభు. చూశారుగా, చక్రవర్తి దగ్గర కొలువు చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళ దగ్గర. ఎంతో యుక్తి గలవాడు, హాస్య చతురతతో మాట్లాడగలిగిన వాడు గనుకనే సమర్థుడైన అక్బర్ చక్రవర్తి దగ్గర నెగ్గుకు రాగలిగాడు. ఇప్పుడు కథను విన్నారుగా మీరు. ఈ కథలోని జాతీయాలని, కొత్త పదాలని, సామెతల్ని, పలుకుబళ్ళని మనం ఇప్పుడు చూద్దాం. చెప్పండి, ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటి? ఎంతటి ఆపదలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా, తొందరపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి అని. బీర్బల్ తన గడ్డు సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు, తన హాస్య చతురతతోటి, తన సమయస్ఫూర్తితోటి తన సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు అన్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి. ఇంకా ఈ కథలో ఏమైనా సామెతలు, సూక్తులు, పలుకుబళ్ళు ఉన్నాయేమో చూద్దాం. అవును బీర్బల్, మీరు కావాలని కష్టాలను కోరి కొని తెచ్చుకుంటున్నారు. పాదుషా గారి కోపానికి గురయ్యారు. విన్నారుగా, మహామంత్రి బీర్బల్తో మాట్లాడుతున్న మాటల్లోనే ఒక చక్కటి సామెత ఉంది. అదేంటంటే, కోరి కష్టాల్ని కొని తెచ్చుకున్నావు అని. అంటే కష్టాల్ని కావాలని మనకు మనంగా కల్పించుకోవడం అన్నమాట. అవును బీర్బల్, మన రాజ్యంలో కళ్ళున్న గుడ్డి వాళ్ళు ఉన్నారని ఎలా నిరూపిస్తారో మీరే స్వయంగా చెద్దురు గాని తినబోతు రుచి అడగడం ఎందుకు? తోపిగా పట్టండి. మంత్రితో బీర్బల్
తినబోతూ రుచి అడగడం దేనికి అన్నాడు. అంటే తింటే ఎలాగో రుచి తెలుస్తుంది కదా, స్వయంగా రుచి తెలుసుకోబోతూ వేరొకరిని అడగడం ఎందుకు అని అర్థం. పట్టణంలోని గుడ్డివారి వివరాలు 2 రోజుల్లో సేకరించడం పూర్తవుతుంది. కానీ రాజులతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. జాగ్రత్త. మంత్రి బీర్బల్తో రాజులతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది అనే సూక్తిని ఉపయోగించారు. అంటే రాజుల దగ్గర చాలా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పడం అన్నమాట. కత్తి మీద సాము అనేది పలుకుబడి. ఇలాంటి పలుకుబడులు మన తెలుగు భాషలో ఇంకా చాలా ఉన్నాయి. సాము అంటే నడక, కత్తి మీద నడక. కత్తి మీద నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో రాజుల దగ్గర వ్యవహరించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఇలా మనం ఏ కథలోనైనా ఎవరితో మాట్లాడుతున్నా, ఏ విషయం మాట్లాడుతున్నా కొత్త పదాలని, జాతీయాల్ని, సూక్తుల్ని, సామెతల్ని, పలుకుబళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే మీకు చిన్న పని ఏంటంటే, మీకు తెలిసిన కథల్ని కానీ, సామెతల్ని కానీ, సూక్తులని కానీ, పలుకుబళ్ళని కానీ మాకు రాసి పంపించండి. అందులో బాగున్న వాటిని మేము కార్యక్రమాలుగా తీస్తాం. మరి పంపిస్తారు కదా?